వెల్కమ్ టు పూరాలోకల్. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అంతా తేలిగ్గా తీసిపడేశారు. కారణం యుద్ధ ప్రభావాలు ప్రపంచ దేశాలపై పడకపోవడం. కానీ ఇప్పుడు సీన్ మారిపోతోంది. యుద్ధం ప్రారంభమై ఇప్పటికే 10 రోజులు దాటినా తగ్గడం మాట పక్కన పెడితే రోజు రోజుకు తీవ్రంగా మారుతోంది. ఇప్పుడిప్పుడే యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై క్రమక్రమంగా పడుతుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఇంధన సంక్షోభం భారత పొరుగు దేశం పాకిస్తాన్పై తీవ్రంగా పడింది. చమురు సంక్షోభంతో దాయాది దేశం అతలాకుతలమవుతోంది. దీంతో ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ ప్రభుత్వం పొదుపు చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. వచ్చే 2 వారాలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు వారంలో 4 రోజులు పనిచేస్తాయని తెలిపారు. అలాగే 2 నెలల పాటు ప్రభుత్వ శాఖల వాహనాలకు 50% ఇంధన కోత విధించారు. అంబులెన్స్లు, ప్రజా రవాణా బస్సులకు ఈ ఇంధన కోతలు ఉండవని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ వాహనాల్లో 60% 2 నెలల పాటు నిలిపివేయబడతాయని తెలిపారు. కేబినెట్ సభ్యులు, మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకుల 2 నెలల జీతాల కోత విధిస్తున్నామన్నారు. అలాగే పార్లమెంట్ సభ్యులందరికీ 25% జీతంతో కోత ఉంటుందని తెలిపారు. ఇక 3 లక్షల కంటే ఎక్కువ సంపాదించే గ్రేడ్ 20 అంతకంటే పై స్థాయి అధికారులకు 2 రోజుల జీతం తగ్గించబడుతుందని పేర్కొన్నారు. ఈ వేతనం ప్రజా ఉపశమనం కోసం ఉపయోగించబడుతుందని కూడా వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖ ఖర్చుల్లో 20% తగ్గింపు ఉంటుందన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో వాహనాలు, ఫర్నిచర్, ఏసీలు, ఇతర వస్తువుల కొనుగోళ్లపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, గవర్నర్ల విదేశీ పర్యటనలపై నిషేధం ఉంటుందని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అనివార్యమైన సందర్శకులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టం చేశారు.